హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, 2 కట్టల గోంగూర, 2 ఉల్లిపాయలు, 2 ఎల్లుల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర, 1 అర స్పూన్ మెంతులు. తయారీ విధానం: ఈ గోంగూర పచ్చడికి అయితే పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే, నాకైతే గోంగూర పచ్చడి అంటే పచ్చడిలో మాత్రం గోంగూర పచ్చడి అంటే ప్రాణం ఫ్రెండ్. ప్రాణం అంటే ప్రాణం. నాకు గోంగూర పచ్చడి అన్నా లేదా చింతపండు పచ్చడి అన్నా ఇలా వర్షం వచ్చేటప్పుడు ఇలా పచ్చడిలో అంటే నాకు చాలా ఇష్టం. చికెన్ల కన్నా మటన్ల కన్నా నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం. అండ్ గోంగూర పచ్చడి అంటే మరీ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, మా అమ్మ చేస్తే గోంగూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం తిందామని అనుకుంటే అది నేనైతే కొంచెం కొంచెంగా రోజుకి ఒక 5-6 సార్లు అయితే తినేస్తాను ఫ్రెండ్. గోంగూర పచ్చడి మా అమ్మ చేసి గోంగూర పచ్చడి అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. మా అమ్మ చేతితో గోంగూర పచ్చడి నాకైతే చాలా ఇష్టం. అలా అని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు అమ్మ గోంగూర పచ్చడి చెయ్యి అంటే, మా ఇంట్లో ఉప్పు లేదు, కారం లేదు, అవి లేవు ఇవి లేవు అంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నేను వెళ్ళినా ఇంకా సర్లే ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా అడగను ఫ్రెండ్. ఇంకా అది ఒకటే అని కాదు ఫ్రెండ్స్. ఒకవేళ మా అమ్మ కానీ మా ఆయన అంటే వాళ్ళ తమ్ముడే కదా ఫ్రెండ్స్, ఒకవేళ మా ఇంటికి వెళ్ళి ఏమన్నా కొంచెం టీ పెట్టమని అడిగితే మా అమ్మ టీ పొడి లేదు, పంచదార లేదు ఇలాంటి అన్న రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మా ఆయన మాత్రం ఎప్పుడు ఏమి పెట్టలేదు మీ అమ్మ వాళ్ళు అన్న మాట కానీ నన్ను, లేదా మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారు నీకు ఏం పెట్టలేదు అన్న మాట అయితే మాత్రం అనడు ఫ్రెండ్. నన్ను అయితే అది నాకు ఇచ్చిన దేవుడిచ్చిన వరమే అనుకోవాలి నేను. అసలు వాళ్ళ ఏం పెట్టినా పెట్టకపోయినా కానీ మా మామయ్య అయితే మాత్రం మనసులో ఏం పెట్టుకోడు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు నన్ను. కానీ నేను ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఒక 3 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే కొంచెం ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది వచ్చేసింది ఫ్రెండ్. చాలా అంటే చాలా ఇబ్బంది వస్తే నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే గోంగూర పచ్చడి చేశాను, వెళ్ళి అన్నం తిను అంది. సరే అని చెప్పేసి నేను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అన్నం తింటుంటే ఫ్రెండ్స్, తిన్న తర్వాత నేను ఏదో సందర్భంలో స్పూన్ల గురించి దేని గురించి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ అనకూడని మాట అయితే ఒక్క మాట అనేసింది ఫ్రెండ్స్. అండ్ అది చెప్పుకోలేను. అదైతే నా మైండ్లోంచి గోంగూర పచ్చడి చూసినప్పుడల్లా మాత్రం బయటికి వెళ్ళదు ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి చూసినప్పుడే కాదు, ఏ సందర్భం వచ్చినా నా మైండ్లోంచి అయితే 3 సంవత్సరాల నుంచి కూడా అది నా మైండ్లోంచి వెళ్ళలేదు ఫ్రెండ్స్. కానీ నాకైతే మా అమ్మ చేసే గోంగూర పచ్చడి ఎన్ని అనుకున్నా మా అమ్మ చేసే గోంగూర పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్. నేను ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని చిన్న రోలు కాబట్టి నేను 2 ట్రిప్పులుగా వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను 2 ట్రిప్పుల కింద చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.